గాజువాక ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా పోటీ చేయనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా, ఆంధ్రాను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బొంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడ ఉన్న మిత్రులు 2 పాటలను ఎడిట్ చేసి రిలీజ్ చేయమని ఎంత అభిమానం, ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు. కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో, ఆయన బానిసలైన చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు? ఈ ఎలక్షన్ తర్వాత మరలా ఎలక్షన్లో ఉండకపోవచ్చు. మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి, ఇంటింటికి, అంటే 24 లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్లో. ఎంత అన్యాయం చేస్తున్నారు. నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్తా ఇంకెవరికైనా ఉందా? లేదు. తెలిసిపోయింది పూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు. వాళ్ళు మీకు మోదీ పాలన కావాలంటే, బీజేపీ పాలన కావాలంటే బాబు, జగన్, పవన్. మీకు దైవ పాలన, శాంతి పాలన, అభివృద్ధి పాలన, మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నాకుంది. స్టీల్ ప్లాంట్ 15,000 ఖాళీ ఎకరాల్లో 1000 కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నాకుంది. మోదీని, మోదీ బానిసల్ని చిత్తుగా ఓడించే సత్తా నాకుంది. నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు. అందులో మీరు కూడా పార్ట్నర్సే. ఎందుకు? మీ కన్నీరు తుడవాలంటే, రైతుల కన్నీరు తుడవాలంటే, రుణమాఫీ చెయ్యాలి అంటే, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్లో 30 ఎమ్మెల్యేలు గెలిపించుకోండి, నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. 3 నెలల్లో ఆ 30 నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు, కానీ హెలికాప్టర్ని తీయలేరు. కొండ ఇచ్చారు, ప్రతి ఇంటిలో కొండని నింపుతా, కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా, ఆశీర్వాదాలతో నింపుతా. 14 అకౌంట్లు సీజ్ చేయించారు. పీస్ మిషన్ ని రద్దు చేయించారు. అడుగు అడుగుని ఈ రోజు నరకం చూపిస్తున్నారు. గుర్తులే మార్చేశారు. చంపాలని ప్రయత్నిస్తున్నారు. అన్నీ మీకు తెలుసు, రిపోర్టర్స్కి తెలుసు, వానర్స్కి తెలుసు, ఓట్లేశారు. అయితే ఈ అభిమానంగా ఉంచకండి. ఒక్కొక్కరు 10 మందితో, 100 మందితో చెప్పి మే 13ని నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి. మే 13ని నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. మీ కన్నీరు మీరు తుడుచుకోండి. స్టీల్ ప్లాంట్ని
టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ వేల భూములు అమ్మారు. నేను మార్చి 14ని, ఏప్రిల్ 4ని కోర్టులో పోరాడి అధికారపూర్వకంగా మార్చి 14ని కోర్టు 17లో, ఏప్రిల్ 4ని కోర్టు 6లో ఆర్డర్స్ తెచ్చాను. తెల్లదనం తీసుకోండి, తీసుకుంటున్నారా? అడుగడుక్కు అడుగుతున్నారు. రూపాయి లేకుండా చేస్తే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతానని నరకం చూపిస్తున్నారు. మీరున్నంత వరకు, ప్రజలు మీరున్నంత వరకు, అభిమానులు ఉన్నంత వరకు, ఓటు చేసినంత ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణమైన పెడతా, మీ కొరకు యుద్ధం చేస్తా. 10 కేసుల్లో 10 గెలిచాను. తెలంగాణలో 10 కేసుల్లో 10 గెలిచాను. ఆంధ్రాలో యుద్ధమాడి మంచి కొండ గుర్తుని తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు నాతో ఉండండి, కొండ గుర్తుని గెలిపించండి. ఈ పాటని అందరికీ వైరల్ చేయండి. 3 నెలల అవకాశం ఇవ్వండి, అంతే. గెలిపించండి. 3 నెలల్లో షాక్ అవుతారు మీ అందరూ. అలాగుంటది పాలన. అధికారం లేకుంటే లక్షల కోట్లు తెచ్చారు, అధికారం ఉంటే పంపు పెట్టి అభివృద్ధి చేయగలను, లక్షల కోట్లు తేగలనని రూపాయి లేకుండా చేశారు. అందుకనే 30 ఎమ్మెల్యేలు గెలిపించారు. చాలు. వాళ్ళు 70 గెలుచుకున్నా పర్వాలేదు. టీడీపీ, ఆ బీజేపీ తొత్తులు మొత్తులు బానిసలు 2 పార్టీలు 70 గెలిపించినా ఒకటే. మనల్ని 30 గెలిపించండి చాలు. మన కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. అధికారం ఎలా చేయాలో మోదీ మొదలుకొని చంద్రబాబు జగన్కి చేసి చూపిస్తా. 8th వండర్ అనిపించిన నేను మళ్ళా 9th వండర్ అవుతా ఈ 3 నెలల్లో. కనుక 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, కష్టపడండి. మీ కన్నీరు అందరిది తుడిచే బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ వెరీ మచ్. నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు సార్? పాల్ గారు నామినేషన్ ఎప్పుడు? రేపు ఉదయం 11 గంటలకు నేను విశాఖపట్నం ఎంపీగా నామినేషన్ వేస్తున్నాను. దాదాపు 2 గంటలకు గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. మీరు కూడా వేయండి. ప్రజాశాంతి పార్టీ తరఫునే పిఠాపురం నుంచి నామినేషన్ 40 లక్షలు ఖర్చు పెట్టండి. వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టిన చిత్తుగా ఓడిపోతారు. ఎమ్మెల్యేగా 40 లక్షలు, ఎంపీగా 95 లక్షలు.